భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర తిరగరాసింది. ఎన్నో ఏళ్ల కల నిజం చేసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీని భారత మహిళల జట్టు తొలిసారిగా ముద్దాడింది. ముంబై వేదికగా జరిగినటువంటి ఈ మెగా ఫైనల్లో టీమిండియా సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. గట్టి ప్రత్యర్థి అయినటువంటి దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది టీమిండియా. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో మొదటి నుంచి కూడా అద్భుత పర్ఫార్మెన్స్ కొనసాగిస్తున్నటువంటి టీమిండియా ఫైనల్లో అదే రకమైనటువంటి సమిష్టి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఏదైతే టోర్నమెంట్ మొదటి నుంచి కూడా ఏదైనా లోపం ఉంది అని చెప్పేసి అనుకున్న భారత టీంలో ఫీల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని సవరించి అద్భుతమైనటువంటి ఫీల్డింగ్ కూడా చేసింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో భారత మహిళలు అద్భుతంగా ఆట తీరు కనబరిచారు. సౌత్ ఆఫ్రికా జట్టును ఏకంగా 52 పరుగుల భారీ తేడాతో ఓడించారు. గతంలో 2005, 2017లో ఫైనల్స్కు వచ్చారు, చివరి వరకు వచ్చారు, కానీ ఫైనల్లో బోల్తా పడ్డారు, కప్ చేజారింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ళెదుటే కనబడుతున్నాయి. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఉమెన్ ఇన్ బ్లూ ఈసారి మాత్రం ఆ కలను సాకారం చేశారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగినటువంటి టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేశారు. దీంతో దక్షిణాఫ్రికాకు భారత్ ఒక భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఫైనల్లో ఓపెనర్లు షఫాలి వర్మ 87 పరుగులతో అద్భుత బ్యాటింగ్ చేసింది. స్మృతి మంధాన కూడా 45 పరుగులతో కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు వీరిద్దరు కూడా. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అప్పుడే మొదలైంది టీమిండియాకి. ముఖ్యంగా షఫాలి వర్మ మెరుపు బ్యాటింగ్తో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే జెమిమా రోడ్రిగాస్ 24 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 20 పరుగులతో త్వరగా నిష్క్రమించారు. కానీ చివర్లో ఆల్రౌండర్ దీప్తి శర్మ 58 పరుగులు విలువైనటువంటి బ్యాటింగ్ చేశారు. రిచా ఘోష్ కూడా 34 పరుగులతో నిలకడగా ఆడడంతో స్కోర్ బోర్డు 298కి చేర్చారు ఈ యొక్క అద్భుతమైనటువంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో. ఇక 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దక్షిణాఫ్రికా ఛేదన మొదలుపెట్టింది. ఓపెనర్లు లారా ఓల్వార్డ్స్ ఎవరైతే మనం ముందు చెప్పుకున్నామో కీలకంగా మారేటువంటి ప్లేయర్ సౌత్ ఆఫ్రికాలో అని చెప్పుకున్నామో అదే పర్ఫార్మెన్స్ మరొకసారి లారా ఓల్వార్డ్స్ చేసింది. తజ్మిన్ బ్రిడ్జ్తో కలిపి అద్భుత ఆరంభాన్ని ఇచ్చింది ఓపెనింగ్లో. కానీ ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. కీలక సమయంలో పూర్తిగా ఒక కీలక వికెట్లు తీయడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక అమన్జోత్ కౌర్ మెరుపు ఫీల్డింగ్తో బ్రిడ్స్ రన్అట్ అయ్యారు. దీంతో ఓపెనింగ్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. టీమిండియాకు బ్రేక్ త్రూ అక్కడే వచ్చింది. అనంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వేసినటువంటి మాస్టర్ స్ట్రోక్ అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. బ్యాటింగ్లో అదరగొట్టినటువంటి షఫాలి వర్మను అనూహ్యంగా బౌలింగ్కు తీసుకురావడం జరిగింది. కెప్టెన్ ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. షఫాలి కూడా బౌలింగ్లో బ్రేక్ త్రూలు అందించింది. తన అద్భుతమైనటువంటి స్పిన్ మాయాజాలంతో ఆమె దక్షిణాఫ్రికా కీలక బ్యాటర్లు అయినటువంటి లూస్, అదేవిధంగా మారిజానే కాప్ వారిద్దరు వికెట్లు కూడా తీసింది. సఫారీ జట్టు పతనాన్ని శాసించింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడిలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. చివరకు భారత మహిళలు చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ చారిత్రక విజయంతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఉమెన్ ఇన్ బ్లూ సాధించినటువంటి గెలుపు భారత క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఇక పూర్తిగా ఈ యొక్క మ్యాచ్ను తిలకించడానికి వచ్చినటువంటి అక్కడ వేలాది మంది కూడా మ్యాచ్ విన్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా రాత్రి బాణాసంచ కాల్చి పలు ప్రాంతాలలో రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. పూర్తిగా చాలా కాలం తర్వాత ఒక్కసారి కూడా ఇంతవరకు మహిళల ప్రపంచ కప్ అనేది సాధించలేదు మహిళల టీమిండియా అనేటువంటి ఒక అది ఉంది. కానీ ఈసారి నుంచి అలా లేదు. ఇంకా మహిళలు కూడా పురుషులతో సమానంగా మేము కూడా కప్ కొడతాం, మేము కూడా ఛాంపియన్స్గా మారుతాం, మేము కూడా ఏమాత్రం తీసిపోము పురుషుల జట్టుకంటూ కూడా వన్డే కప్ ప్రపంచ కప్ని ముద్దాడారు. 2011 తర్వాత వన్డే ప్రపంచ కప్ మరొకసారి టీమిండియాకు దక్కడంతో క్రికెట్ అభిమానులందరూ కూడా ఇప్పుడు పూర్తిగా సంబరాల్లో మునిగిపోయారు. సుమారుగా 14 సంవత్సరాల తర్వాత మరలా వన్డే వరల్డ్ కప్ని భారత్ గెలవడం అనేది చాలామంది అభిమానులకు ఇప్పుడు పూర్తిగా కొంత భావోద్వేగానికి కూడా గురి చేస్తుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మధ్యలో కొన్నిసార్లు లాస్ట్ టైమే వస్తుందనుకున్నాం కానీ ఫైనల్లో మిస్ అయింది. కానీ విమెన్స్ టీం మాత్రం ఆ పరిస్థితిని మాత్రం చేజార్చుకోలేదు. పూర్తిగా ఖచ్చితంగా ఈసారి
కప్పు గెలవాల్సిందే అంటూ ముందుగా మ్యాచ్ కంటే ముందు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది హనుమంత్ కౌర్. ఖచ్చితంగా ఈసారి మేము కప్పు కొట్టాల్సిందే, ఆ లక్ష్యం దిశగానే ముందుకు వెళ్తున్నాం, చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నాం అంటూ కూడా చెప్పారు. ఏదేమైనా కూడా ఉమెన్స్ టీం ప్రపంచ కప్ గెలవడం అనేది చాలామంది కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఇప్పుడు పూర్తిగా భావోద్వేగానికి గురి చేసేటువంటి అంశంగా మారింది. ఈ శుభ సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక్కోలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి క్షణాలను మేము చూస్తామని చెప్పేసి ఊహించలేదు. గతంలో 2 సార్లు మిస్ అయింది, కానీ ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో అన్నట్టు కొంత ఆందోళన ఉండేది, కానీ ఎక్కడా తావివ్వలేదు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ అలాంటి అనుమానాలకు, అలాంటి సస్పెన్స్కి తెరలేపలేదు విమెన్ టీం. మధ్యలో కొంత స్లోడౌన్ అయినా కూడా పూర్తిగా మొదటి నుంచి కూడా ఇండియాకు ఫేవర్గానే మ్యాచ్ అంతా కొనసాగింది. అద్భుతమైనటువంటి ఫీల్డింగ్ చేసింది ఈ యొక్క మ్యాచ్లో టీమిండియా. గతంలో చాలా మ్యాచ్లో ఫీల్డింగ్ తప్పిదాలు ఎక్కువగా కనిపించాయి ఉమెన్ టీంలో, కానీ ఈసారి మాత్రం అలా చేయలేదు. పూర్తిగా పకడ్బందీ ఫీల్డింగ్ తోటి బరిలోకి దిగింది. దీంతో ఛాంపియన్గా అవతరించి కోట్లాది మంది భారతీయ ఆశలను చిగురించేలా చేసింది.